పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని అప్పగించేందుకు యూకే రెడీ అయింది. బ్రిటన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీని వచ్చే నెల 23వ తేదీన భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో నీరవ్ మోదీని ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆయన అప్పగింత కోసం యూకే కోర్టులో విచారణ కొనసాగింది. లేటెస్ట్ గా నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కట్టుదిట్టమైన భద్రతలో ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచుతామని భారత్ హామీ ఇవ్వడంతో బ్రిటన్ కోర్టు అందుకు అంగీకరించింది. నీరవ్ ను భారత్ కు తీసుకొచ్చాక కేవలం ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని, ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని భారత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిబిఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేసినట్లు తెలుస్తోంది. తన అప్పగింతను సవాల్ చేస్తూ నీరవ్ మోదీ పలుమార్లు బ్రిటన్ కోర్టును ఆశ్రయించాడు. విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురిచేస్తాయని తన పిటిషన్లో వాదించాడు. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న లండన్ కోర్టు నవంబర్ 23న తదుపరి విచారణ సమయంలో అతన్ని భారత్కు అప్పగించే అవకాశాలున్నాయి. నిజానికి 2021లోనే అప్పటి బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నీరవ్ మోదీ కోర్టుకెళ్లడంతో ఆ ఉత్తర్వులు అమలు కాలేదు.